భిక్షాటన చేసేందుకు 2 ఏళ్ల బాబును కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన కామారెడ్డిపట్నంలో బుధవారం చోటు చేసుకోగా 3 గంటల్లో పోలీసులు కేసు ఛేదించారు. బిక్నూరుకు చెందిన మక్కాల అనే వ్యక్తి భార్య పిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం భిక్షాటన అనంతరం రాత్రి సిరిసిల్ల రోడ్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి తన కుమారుడు హర్షిత్ కనిపించపోయేసరికి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్పీ ఆధ్వర్యంలో సిఐఎస్ఐలు 3 బృందాలుగా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ జంట బాబును ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. వారిని కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద బాబుతో భిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుపడ్డారు. కిడ్నాప్ చేసిన జంట దోమకల్తోటకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారదగా పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఏఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని 2 ఇయర్స్ అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎవరు కమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ పల్లపు రాజు అండ్ పల్లపు